హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. విజయ్కు నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అయ్యింది, కానీ మాకు పిల్లలు పుట్టలేదు. విజయ్కు అబద్ధం చెప్పాను. మనకు త్వరలో పిల్లలు పుడతారని లేడీ డాక్టర్ చెప్పిందని. విజయ్ నా మాటలను నమ్మాడు. ఇంకా తనని మోసం చేయదలుచుకోలేదు. అబద్ధం చెప్పి చెప్పి విసిగిపోయాను. ఈరోజు విజయ్తో మొత్తం నిజం చెప్పాలి అని నిర్ణయించుకున్నాను. కాబట్టి నా భర్తకు నిజం చెప్పేలోపు ఒకసారి మా అమ్మకు ఫోన్ చేసి అడిగాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి అమ్మా అని. తను ఇలా చెప్పడం మొదలెట్టింది, నువ్వు నీ భర్తకు రెండో వివాహం చెయ్యి. ఇలా చేయడం వల్ల నీ భర్త నీకు కృతజ్ఞతతో ఉంటాడు. నిన్ను విడిచి పెట్టాలని ఎప్పటికీ ఆలోచించడు. అమ్మ మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. అలాగే బాధ కూడా అనిపించింది. మా అమ్మ నా పట్ల తనకున్న కోపాన్ని బయట పెడుతుంది. ఎందుకంటే నేను వాళ్ళ పరువును తీసేసి బయటికి వచ్చాను. అమ్మ, నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు అంటూ కోపంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. సాయంత్రం విజయ్ ఇంటికి రాగానే నన్ను చూసి, ఏంటి సాక్షి, ఎందుకు రూమ్ అంతా ఇంత చీకటిగా ఉంచావు అని అడిగారు. ఈ గదిలాగే నా భవిష్యత్తు కూడా ఇక చీకట్లలోనే ఉండబోతుందేమో అని అనడంతో, విజయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నీ భర్తను. నీకు ఎటువంటి సమస్య రాకుండా చూస్తాను. ఆ దేవుడి దయ వల్ల మనము మంచి స్థితిలో ఉన్నాము. నన్ను ఓదారుస్తూ విజయ్, నీకు ఏమైంది సాక్షి అని అడిగారు. నేను విజయ్కి జరిగిందంతా చెప్పాను. నాకు పిల్లలు పుట్టారని డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. ఆ మాటలు విన్న విజయ్ ముఖంలో ఒక్క క్షణం బాధ కనిపించింది. వెంటనే నా చెయ్యి పట్టుకుని, ఏం పర్లేదు, ఓయ్ సాక్షి, నువ్వు చాలు నాకు, నువ్వు తప్ప మరేమీ అవసరం లేదు అంటూ నన్ను ఓదార్చడంతో నా మూడ్ కొంచెం సెట్ అయ్యింది. కానీ ఒకరోజు మా అత్తగారికి ఈ విషయం తెలియడంతో ఆమె ఇంట్లో పెద్ద గొడవే చేసింది. ఒకరోజు మా ఇంటికి సుగుణ ఆంటీ వచ్చారు. దాంతో మా అత్తగారు, నాకు ఒక మంచి అమ్మాయిని వెతికి పెట్టు, నా కొడుక్కి రెండో పెళ్ళి చేయాలనుకుంటున్నాను అంది. దాంతో ఆవిడ, ఇప్పుడు ఉన్న మీ కోడలికి ఏమయ్యింది? ఎందుకు మీ కొడుకుకు రెండో వివాహం చేయాలని చూస్తున్నారు అని అనింది. దాంతో మా అత్తగారు, నా కోడలు గొడ్రాలు, తనకు జీవితంలో సంతానం కలగదని డాక్టర్ గారు చెప్పారు. మనమైతే మన వంశాభివృద్ధి చేసుకోవాలి కదా, ఇందుకోసమే అడుగుతున్నాను, నా కొడుకుకు వేరే వివాహం చెయ్యాలి అని. ఆ మాటలు విని నేను వణికిపోయాను. విజయ్ ఇంటికి తిరిగి రాగానే ఏడుస్తూ జరిగిన సంఘటన అంతా చెప్పాను. విజయ్ నా చేయి పట్టుకొని గదిలో నుంచి బయటికి తీసుకెళ్ళి నన్ను వాళ్ళ అమ్మ ముందు నిలబెట్టి, మమ్మీ, నేను సాక్షిని తప్ప ఈ అమ్మాయిని కన్నెత్తైనా చూడను. నేను పిల్లల కంటే నా భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అందుకని ఈ రోజు నుంచి నా రెండో పెళ్ళి గురించి చర్చించకండి అని అన్నారు. మా అత్తగారు కోపంగా తల ఊపింది. పిల్లల్ని కనలేని భార్య గురించి ఇంతగా గర్వపడే వ్యక్తిని ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. నేను చాలా సంతోషించాను. ఇంతలా నన్ను ప్రేమించే భర్త దొరికినందుకు మనసులో దేవుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. సాయంత్రం అయ్యింది. విజయ్కి టీ చేద్దామని నేను కిచెన్లోకి వస్తుండగా మా అత్తగారి గదిలో నుంచి నాకు ఒక గొంతు వినిపించింది. నేను నా పేరు విని షాక్ అయ్యాను. ఆమె తన కూతురికి ఫోన్లో చెప్పడం గమనించాను. కంగారు పడకు, నేను ఖచ్చితంగా సాక్షికి విడాకులిచ్చి విజయ్కి రెండో పెళ్ళి చేస్తాను. నువ్వు ఒక పని చెయ్యి, మీ అన్న కోసం ఒక మంచి అమ్మాయిని వెతకడం ప్రారంభించు. ఈ మాటలు విని నా గుండెలో భారంగా అనిపించింది. వచ్చి టీ పెట్టకుండానే రూమ్లో ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి అడగాలన్నా పోయినసారి అమ్మ చెప్పిన సలహా
నాకు నచ్చలేదు. ఎందుకంటే అమ్మ కూడా మా అత్తగారిలాగే నా భర్తకు రెండో పెళ్లి చెయ్యమనింది. అయిష్టంగానే అమ్మకు ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టాను. అమ్మా, ఏమైంది సాక్షి? ఎన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయావు? నాతో మాట్లాడాలని అనిపించలేదా? మమ్మీ, ఇంతకుముందు నా జీవితం చాలా సంతోషంగా ఉండేది. కానీ నాకు సంతానం కలగదని తెలిసినప్పటి నుండి మా అత్తగారు తెలిసిన వారితో, అలాగే తన కూతురితో అమ్మాయి ఉంటే వెతకమని చెబుతుంది. ఈసారి నాకు ఇష్టమైన కోడల్ని తీసుకొని వస్తాను అంటున్నారు. అమ్మ: విజయ్ చాలా మంచి వ్యక్తి. అతను నా కోసం తన తల్లితో పోరాడుతాడు. కానీ అతను మనిషేగా. ఎన్ని రోజులని తన హృదయంలో నన్ను రాణిగా ఉంచుతాడు? ఏదో ఒక రోజు అతను తన జీవితంలో కూడా పిల్లలు కావాలని గ్రహించితే అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. దాంతో అమ్మ సాక్షి, ఈ సమయంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది. అందుకే విజయ్కి రెండో పెళ్ళి నీ చేతులతో చేయించు అని ఆ రోజే చెప్పాను. కోట్లు విలువైన తన ఆస్తిని అలా ఎలా వదులుకోగలడు? ఈరోజు కాకపోతే రేపైనా అతనికి వారసులు కావాలి అనిపిస్తే అతను ఖచ్చితంగా రెండో వివాహం గురించి ఆలోచిస్తాడు. నీ భర్త తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. నువ్వు నన్ను నమ్మితే ఇలా చెయ్యి. ఒక పేద ఇంటి కుటుంబానికి చెందిన అమ్మాయితో అతని వివాహం చేస్తే ఆమె నీ దగ్గర అణిగిమణిగి ఉంటుంది. అలాగే నీకు విధేయతను చూపుతూ రుణపడి ఉంటుంది. నీ స్థానాన్ని పొందేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు. ఆమె పిల్లలకు జన్మనిస్తే అప్పుడు నువ్వు కూడా తనతో పాటు తల్లివి అవ్వగలవు. అమ్మ చెప్పింది విన్న తర్వాత నిజమేనని నాకు అనిపించింది. అమ్మ, నీ మనసులో అలాంటి అమ్మాయి ఉంటే చెప్పు. విజయ్కి రెండో పెళ్ళి చేద్దాము. పెళ్లి చేయకుండా ఆ ఇంట్లో నేను బ్రతకడం అసాధ్యం. నా భర్తకు నా చేతుల మీదుగా పెళ్లి జరిపించడం అంటే నా గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లుగా అనిపించింది. అయినా అతనికి నా మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదని నాకు నమ్మకం కలిగింది. అందుకే నేను మా కుటుంబం నుండి రహస్యంగా విజయ్ కోసం ఒక అమ్మాయిని వెతకడం ప్రారంభించాను. నా పేరు సాక్షి. నేను ఒక చిన్న పల్లెటూరులో నివసించేదాన్ని. మా నాన్నగారు సర్పంచ్. నేను వారికి ఏకైక కుమార్తెను. నా తల్లిదండ్రులకు, అన్నలకు నేనంటే ప్రాణం. నా జీవితం చాలా అందంగా ఉండేది, ఆ ఒక్కటి తప్ప. అది నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కృష్ణ అనే వ్యక్తితో నా పెళ్ళిని నిశ్చయించారు. కృష్ణ ఇప్పటి వరకు స్కూల్ మొహం కూడా చూడలేదు. నేను ఇంటర్మీడియట్ చేశాను. మా ఊరిలో అమ్మ ఇంటర్మీడియట్ పాస్ అయితే అది చాలా పెద్ద విషయంగా భావించేవారు. ఇక కృష్ణ చాలా విచిత్రమైన వ్యక్తి. మా సోదరులు కూడా చదువుకోలేదు. అయినప్పటికీ వారు మంచి మర్యాదలుగా ఉండేవారు. వారికి ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ కృష్ణకి మాత్రం మంచి చెడ్డ మర్యాదలు ఏమీ నేర్పలేదు. అతనికి గ్రామంలో ప్రతి ఇద్దరి అమ్మాయిలలో ఒకరితో సంబంధాలు ఉండేవి. అతనిలో ఈ విషయమే నాకు నచ్చేది కాదు. కృష్ణ ఊరిలో ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా కానీ అతను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పుకునేవాడు. నన్ను సాక్షి అని కాకుండా రాధా అని పిలిచేవాడు. రాధా, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను అని అనేవాడు. నేను కృష్ణతో చెప్పేదాన్ని, నీ కోసం ఊరిలో అంతమంది అమ్మాయిలు ఉన్నారుగా, అయినా నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు అని. దాంతో కృష్ణుడు కేవలం రాధకు మాత్రమే సొంతం, మిగతా వారంతా గోపికలని అంటుండేవాడు. ఒకప్పుడు కృష్ణ నా కోసం పల్లెటూరి జాతర నుండి గాజులు తెచ్చాడు. అతడి లోఫర్ యాక్టివిటీస్ వల్ల నాకు కోపం వచ్చి తను తెచ్చిన గాజులను కాళ్ళ కింద పెట్టి పగలగొట్టాను. ఈ చర్య వల్ల కృష్ణ కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూశాను.
నేను నా తప్పును తెలుసుకున్నాను. కానీ కృష్ణ చాలా నిరాశకు గురయ్యాడు. మరుసటి రోజు నేను కృష్ణ వేరే అమ్మాయితో తిరగడం నా కళ్ళారా చూశాను. దీంతో అతనిపై నా హృదయంలో ఏర్పడిన ఆ చిన్న సానుభూతి కూడా మాయమైపోయింది. ఇదే విషయమై అమ్మ నాన్నలతో చెబితే, పర్వాలేదు, కృష్ణ ఇంకా చిన్నపిల్లవాడే, తానే పోను పోను తెలుసుకుంటాడులే అని ఏదో ఒకటి సర్ది చెప్పేవారు. కొన్నాళ్ళ క్రితం మా అన్నయ్య ఊరిలో హాస్పిటల్ కట్టమని అప్లై చేశాడు. ఆ రోజులలో ఒక టీం ఊరికి వచ్చింది మరియు భూమి తదితరులను పరిశీలించి గ్రామంలో చాలా పెద్ద హాస్పిటల్కి శంకుస్థాపన చేశారు. అక్కడ అందరూ నా తండ్రి వేసిన టెంటులోనే ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత టీం వెళ్ళింది. కానీ వెనక్కి వెళ్ళకుండా ఒక్క మనిషి మాత్రమే ఉండిపోయాడు. అతని పేరు విజయ్. పల్లెటూరి వాతావరణం తనకు బాగా నచ్చిందని కాబట్టి నాన్నగారికి పర్మిషన్ తీసుకొని కొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళినప్పుడు నా చూపు విజయ్ మీద పడింది. మొదటి చూపులోనే విజయ్ని ఇష్టపడ్డాను. అతని కళ్ళల్లో మెరుపు చూసి తను కూడా నన్ను ఇష్టపడ్డాడని అర్థమయ్యింది. విజయ్ని ఇంకోసారి కలవడానికి స్వయంగా నేనే వెళ్ళాను. నన్ను చూసి విజయ్ ముసిముసి నవ్వులు నవ్వాడు. ఇంకా నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను అంటూ తన మొబైల్ నెంబర్ ఇచ్చాడు. నేను నా మమ్మీ ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేశాను. మా ప్రేమ చిగురించింది. నేను నిన్ను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నేను నాకు కాబోయే భర్త కృష్ణ గురించి అంతా చెప్పాను. అతను నా మాటలు విని చాలా ఆశ్చర్యపోయాడు. అతను చాలా విచిత్రమైన వ్యక్తి. తనతో 2 నిమిషాలు కూడా నిలబడి మాట్లాడలేకపోయాను. అతనితో జీవితం మొత్తం ఎలా గడుపుతావు అని అన్నాడు. దాంతో నేను, అయితే మీరు మీ కుటుంబంతో మా ఇంటికి వచ్చి సంబంధం మాట్లాడండి అని అన్నాను. విజయ్ సరే అని ఊరికి వెళ్ళి వారం రోజుల తర్వాత అమ్మ చెల్లితో కలిసి ఇంటికి వచ్చాడు. మా అత్తగారు మా పెళ్లి గురించి అడగగా మా నాన్నగారు నిరాకరించారు. దాంతో నేను చాలా బాధపడ్డాను. నేను ఏడుస్తూ ఉంటే మా అమ్మ అన్నయ్యలు నన్ను ఓదార్చడానికి ప్రయత్నించేవారు. ఒకరోజు నేను మా నాన్నతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. నేను కృష్ణాని పెళ్లి చేసుకోను అని చెప్పాను. దాంతో మా నాన్న నా తల మీద చెయ్యి పెట్టి, అమ్మ, నేను కృష్ణ వాళ్ళమ్మకు మాట ఇచ్చాను. తను ఇప్పుడు ఈ లోకంలో లేదు. అలాంటి ప్రమాణాన్ని నేను తప్పలేను అన్న నాన్న మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. కళ్ళలో నుంచి నీరు వచ్చాయి. నా కన్నీటిని తుడుస్తూ, ఇక అన్నీ నిదానంగా సర్దుకుంటాయి. కృష్ణ గురించి అంటావా? అతను కాలక్రమేణా మారిపోతాడు. స్త్రీ మంచి మరియు విధేయతను కలిగి ఉంటే ఎలాంటి అబ్బాయినైనా తను మార్చుకోగలదు. ఇలా చెప్పి నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. నేను వెంటనే విజయ్కి ఫోన్ చేసి ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్పాను. దాంతో ఏమీ భయపడవద్దు, నేను నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తాను. అలా విజయ్తో నేను ఈ సిటీకి వచ్చేశాను. దీంతో మా నాన్న పేరు బద్నామైపోయింది. విజయ్ నన్ను పెళ్లి చేసుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. విజయ్ నన్ను ఇంట్లో నుంచి తీసుకొని వచ్చేశాడని తెలిసిన మా అత్తగారు, కొడుకా, ఆ ఊరి సర్పంచ్తో నువ్వు పోటీ పడలేవు. వాళ్ళు నీకు అపకారం ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది అని అన్నారు. ఒక కోటీశ్వరుడి కొడుకు విజయ్. కానీ వాళ్ళమ్మ పాతకాలం నాటి ఆలోచనలు కలిగిన ఆవిడ. ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేకపోయింది. నాకు విజయ్కు మధ్య మనస్పర్ధాలు రావడానికి సాయశక్తులా ప్రయత్నించారు. కానీ విజయ్ మంచి భర్తగా నిరూపించుకున్నాడు. ఆ దేవుడి దయ వల్ల నా తండ్రి మరియు అన్నలు మా వెనకాల పడలేదు. ఒకవేళ పడి ఉంటే మా జీవితం నరకంగా మారి ఉండేది. ఎలాగో ఇప్పుడు నా జీవితం అలా నరకంగానే మారింది. ఎందుకంటే పిల్లలు లేని కారణంగా. ఇదంతా నా తల్లిదండ్రులు చేసిన పాపమైతే కాదు కదా. ఇప్పుడు నేను నా భర్తకు 2వ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మా అత్తయ్య మొండితనం కారణంగా నా జీవితం నాశనం అవ్వకూడదని
మా అత్తయ్యకు తెలియకుండా నేను రహస్యంగా ఒక ఆవిడను కలిసి తనకు డబ్బులు ఇచ్చి నాకు ఒక నిరుపేద అమ్మాయి కావాలి నా భర్తకు వివాహం చేయడానికి అని చెప్పాను. 2 రోజుల తర్వాత ఆవిడ ఒక అమ్మాయి ఫోటో చూపించింది. ఆ అమ్మాయి పేరు పావని. ఈ అమ్మాయి అనాథ. వాళ్ళ బాబాయ్ దగ్గర ఉంటుంది. వాళ్ళ చిన్నమ్మ అయితే తొందరగా ఈ ఇంటి కోడల్ని చేయాలని చూస్తుంది. దాంతో నేను, ఆంటీ, నేనెప్పుడూ ఇలాంటి అమ్మాయితో నా భర్తకు వివాహం చెయ్యను. ఒకసారి ఆ అమ్మాయిని చూసారా? ఎంత అందంగా ఉందో. ఆ అమ్మాయి ప్రేమలో పడి నా భర్త పిచ్చివాడైపోతాడు. దాంతో ఆవిడ, అమ్మ, ఈ సంబంధం చాలా మంచిది. ఈ అమ్మాయి చాలా సాదాసీదాగా ఉంటుంది. ఇటువంటి అమ్మాయిని వదులుకోవద్దండి. మీ ముందు అణిగిమణిగి ఉంటుంది అని అంది. ఎందుకో నా మనసు అంగీకరించట్లేదు. అయినా నేను సరే అని ఆ సంబంధం ఖాయం చేసుకొని వచ్చాను. నేను ఇంటికి వచ్చేసరికి నా భర్త సోఫాలో కూర్చొని ఉన్నాడు. మా అత్త మరియు ఆడపడుచు అతని ముందు కూర్చొని, పిల్లలు కనలేని ఆమెతో జీవితాన్ని ఎలా పంచుకోగలుగుతావు అంటూ బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టారు. దాంతో విజయ్, ఇంకా మీరిద్దరు ఆపండి. సాక్షి నా ప్రాణం. నా చివరి శ్వాస వరకు తనే నా భార్యగా ఉంటుంది. విజయ్ మాటలు విన్న నాకు చాలా ధైర్యంగా అనిపించింది. నేను వారితో ఏమీ చెప్పకుండగా నా రూమ్లోకి వెళ్ళిపోయాను. కొంతసేపటికి విజయ్ కూడా నా వెనకాల రూమ్లోకి వచ్చి చెప్పడం మొదలెట్టాడు. అమ్మ, చెల్లి చెప్పిన మాటల్ని మనసుకు తీసుకోవద్దు. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి విజయ్ అని నేను చెప్పాను. నా మాటలు విని షాక్ అయిపోయి, ఏంటి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇది నేను ఎప్పటికీ చేయలేను అన్నారు. కానీ నేను నిర్ణయం తీసుకున్నాను. మీరు నాకు నచ్చిన అమ్మాయితోనే వివాహం చేసుకోవాలి. మీ అమ్మకి ఇష్టమైన అమ్మాయితో మాత్రం కాదు. ఆ మాటలు విని విజయ్, నిన్ను కాదని చెప్పి నేను ఎవరిని స్వీకరించలేను అని అన్నారు. దాంతో నేను, నాకు పిల్లలు కావాలని ఉంది. మీకు పెళ్ళైతే మీకు పిల్లలు పుడతారు. నేను తల్లిని కావాలన్న నా కోరిక నెరవేరుతుంది. విజయ్ నా మాటలు వినిపించుకోకుండా కోపంగా రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను రూమ్లో ఏడుస్తూ కూర్చున్నాను. నిజమేంటంటే నాకు పిల్లలు కావాలని ఏమాత్రం లేదు. కేవలం నేను విజయ్ని కోల్పోతాను అన్న భయంతో మాత్రమే ఇవన్నీ చేస్తున్నాను. ఇన్ని రోజుల పాటు నాకు విజయ్కి ఈ విషయమై గొడవలు జరిగాయి. కానీ విజయ్ను పెళ్లి కోసం తయారు చేశాను. కానీ నేను సంతోషంగా లేను. నా భర్తకు వివాహం చేసి పావనిని సవతిగా నా ఇంటికి తీసుకొని వచ్చాను. కొత్త కోడలు రావడంతో చాలా హంగామా చేసింది మా అత్తగారు. విజయ్తో గొడవ పెట్టుకుంది. కనీసం రెండో పెళ్ళైనా నా ఇష్టంతో చేసుకోలేదని. అలాగైనా నా అత్త బాధపడుతుంటే నాకు సంతోషంగా అనిపిస్తుందేమో అనుకున్నాను. కానీ ఆ రోజు రాత్రంతా నిప్పుల మీద ఉన్నట్లుంది. ఎందుకంటే విజయ్ పావనిల మొదటి రాత్రి. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. ఈ ఆలోచనలు నన్ను కాల్చేస్తున్నాయి. తన కళ్ళల్లో నాపై మాత్రమే ప్రేమ ఉన్నవాడు ఈరోజు ఇంకొకరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఇప్పటి వరకు నేను మాత్రమే ఆయన ఛాతీ మీద నిద్రపోయాను. అలాంటిది ఈరోజు అతని ఛాతీ మీద మరొకరు నిద్రపోతుంటే నాకు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి కలగలేదు. నేను రాత్రంతా పనులు చేస్తూ గడిపాను. ఉదయం అవ్వగానే నేను తొందరగా నా రూమ్లో నుంచి బయటికి వచ్చి విజయ్ని కలవాలని అనుకున్నాను. కానీ తను ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలు దాటినా రూమ్లో నుండి బయటికి రాలేదు అని నా సవతి పావనిని అడగ్గా విజయ్ నిద్రపోతున్నాడని చెప్పింది. నేను పావని వైపు కోపంగా చూశాను. నువ్వు అతన్ని లేపలేదా అని అడిగాను. అప్పుడు పావని ఏడుపు ప్రారంభించి చెప్పింది, విజయ్ నాతో చెప్పాడు, మీ బలవంతంతోనే తను వివాహం చేసుకున్నాడని. ఇప్పుడు నేను ఏ విధంగా అతని మీద హక్కు చూపించగలను? లేదంటే అతను నాకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి పంపించేస్తే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళి ఆమె పెట్టే టార్చర్ భరించలేను. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అంది. దాంతో నేను, సుగుణ ఆంటీ నిజంగానే చాలా నిస్సహాయ అమ్మాయిని వెతికి మరీ తీసుకొచ్చింది. అయినా విజయ్ నన్ను చూడాలంటే టెన్షన్గా ఫీల్ అవుతున్నాడేమో. అతని మూడు బాగవుతే అతడే రూమ్లో నుంచి బయటికి వస్తాడని అనుకున్నాను. కానీ అది నా అపార్థం. ఈ రోజుకి విజయ్కి పెళ్ళై 3వ రోజులు అయ్యాయి.
అయినా అతను బయటికి రాలేదు. గదిలోనే ఉన్నాడు. ఇప్పుడు వింత వింత ఆలోచనలు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి ఒకరోజు పావని కిచెన్లో బిజీగా ఉన్నప్పుడు నేను ఆమె గదిలోకి వెళ్ళాను. విజయ్ అతని మొబైల్లో బిజీగా ఉన్నాడు. నా అడుగుల చప్పుడు విని, నా డార్లింగ్ పావని వచ్చేసిందా అని అన్నాడు. ఆ పదాలు విన్న వెంటనే నా తలపై ఎవరో సుత్తితో కొట్టినట్లు అనిపించింది. నేను తిరిగి వెనక్కి వచ్చేశాను. పావని కేవలం 3 రోజుల్లో విజయ్ను తన సొంతం చేసుకుంది. నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారడం మొదలయ్యింది. గుండె చాలా నొప్పిగా అనిపించింది. నేను అత్తగారి గదివైపు వెళ్ళాను. అప్పుడు తెలిసింది నా ఆడబిడ్డ కూడా వచ్చిందని. మా అత్తగారు తన కూతురితో ఇలా అంటున్నారు. మీ అమ్మ ఎంత తెలివైనదో చూసావా? నేను ఒక ఉపాయం వాడి కర్ర విరగకుండా పాము చచ్చేలా చేశాను. పాపం సాక్షికి ఇది కూడా తెలియదు. తన భర్త వివాహం చేసుకున్న అమ్మాయి నేను ఇష్టపడ్డ అమ్మాయి అని. అలాగే విజయ్ కూడా మొదటి చూపుల్లోనే పావనికి ఫిదా అయిపోయాడు. ఇదంతా కేవలం ఆ సుగుణ వల్లనే జరిగింది. సాక్షిని వెర్రిదానిని చేసింది. ఇవన్నీ విన్న సాక్షి మనసు విరిగిపోయింది. సాక్షికి సంతానం కలగకుండా ఉండేందుకు కొన్ని మాత్రలు వేశాను. ఇప్పుడు అసలైన గుడ్రాలైపోయింది అని అత్తగారు అన్నారు. ఇది విని నేను తొందరగా విజయ్ గది వైపు వెళ్ళాను. అతని చెల్లి మరియు తల్లి మాట్లాడిన మాటలు చెప్పాలని. వెళ్ళినప్పుడు అతడు పావనితో మాట్లాడుతూ నేను ఆవేశంతో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అని, సాక్షిని ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత నా తప్పును నేను గ్రహించడం ప్రారంభించాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. సాక్షి అన్నవాళ్ళు ఫోన్ చేసి నన్ను బెదిరించేవాళ్ళు. మా చెల్లి ఒంటరిది కాదు, మేమంతా ఉన్నాం. ఒకవేళ నువ్వు మా చెల్లెల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఉన్నా, జాగ్రత్తగా చూసుకోకపోయినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించేవారు. నేను అక్కడ ఉండి వచ్చాను కాబట్టి ఆ వ్యక్తులు ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. అందుకే నేను సాక్షిని వదిలేయాలన్న ఆలోచన చేయలేకపోయాను. సాక్షి బంధువుల ఆవిడతో కలిసి మా అమ్మ నా భార్య సాక్షిని వెర్రిదాన్ని చేసి ఆమె చేతులతోనే నేను నిన్ను పెళ్లి చేసుకునేలా చేశాను. నా ప్రియమైన పావని, మీరు కూడా నాతో మొదటి చూపులోనే ప్రేమలో పడ్డారని తెలుసు. విజయ్ మాటలు విని షాక్ అయ్యాను. ఇతని కోసమా నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. నేను నిశ్శబ్దంగా విజయ్ గదిలోకి వెళ్ళాను. నన్ను తన ఎదురుగా చూసి ఆశ్చర్యపోయాడు. అతని రహస్యం నాకు ఇంత త్వరగా తెలుస్తుందని అతను కూడా బహుశా ఊహించి ఉండడు. విజయ్, మీరు నన్ను విడిచిపెట్టాలనుకుంటే అలానే విడిచిపెట్టాల్సింది. నన్నెందుకు సంతానం లేని గొడ్రాలుగా చేశారు? ఒక వ్యక్తికి దేవుడిచ్చిన బహుమతిని లాక్కోవడం అంటే తనని చంపడంతో సమానం. మీరంతా కలిసి నన్ను చంపేశారు. ఇలా చెప్పి నేను అక్కడి నుంచి వచ్చేశాను. విజయ్ నా వెనకే వచ్చి గది తలుపులు తడుతూనే ఉన్నాడు. కానీ నేను తలుపులు తీయలేదు. ఆ రోజు రాత్రి నేను విజయ్ ఇంటిని మరియు అతన్ని శాశ్వతంగా వదిలిపెట్టి వచ్చేశాను. విజయ్తో ఇప్పటి వరకు నేను విడాకులు కూడా తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏ భర్త మీద విశ్వాసమూ లేదు. అలాంటప్పుడు విడాకులు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? నా తల్లిదండ్రుల పరువు తీసి రావడం వల్ల నేను తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అయితే సాక్షి ఎక్కడికి వెళ్ళింది? భర్త చేతిలో మోసపోయిన సాక్షి ఏం నిర్ణయం తీసుకుంది? సాక్షి నుంచి రాధగా మారి కృష్ణుణ్ణి చేరుకోగలిగిందా? భార్యను మోసం చేసిన విజయ్కు ఏం శిక్ష పడింది? నిజమైన ప్రేమను చేరుకుందా? అంటే పార్ట్ 2లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.